సండే వస్తే తింటాం మనం మొక్క. ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఎంచక్క. ఇక స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్. నా ఎక్స్ దేవత లాంటిది. ఆ దేవత ఎట్లుంటుందేమో నాకు తెలియదు కానీ నీ ఎక్స్ దేవత లాంటిది అన్నావు, కానీ ఆ దేవత ఎట్లా ఉంటుందో తెలియదు అంటున్నాయి. నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? పీరియడ్స్ మీద వీడియోలు చెప్తావు, పీరియడ్స్ మీద ఇది తెలియదు మళ్ళీ. ఏమన్నా అమ్మ బంగారమ్మ, అమ్మ బంగారు తల్లి, అయ్యా బంగారయ్యా, అయ్యా బంగారు తల్లి ఏంటది? వాట్ ఈస్ దిస్ బ్లడీ బిహేవియర్? ఓకే కంటిన్యూ. అయిపోయింది, అది సెకండరీ. కానీ మరి బాలరాజు ఇదేది లేదు అదే. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆమె రిలేషన్షిప్ లో ఉండాలి. ఇప్పుడు ఆమె పిల్లలు ఉన్నా సరే నా ఓకే నువ్వు తెచ్చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు. దగ్గరకు వచ్చి అది నర్ర పెళ్లి చేసుకుందామంటే ఏం ఆలోచించకుండా ఆమెతో వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటాం. వాళ్ళని ఎరుపుక అమ్మ బంగారు తల్లి అని చెప్పని ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి ఆయన కూడా వీడియోలు చేసుకుంటుంటాడా? ఎందుకు ఏది చూది అంటున్నావు మమ్మల్ని ఎట్లా? ఎందుకు 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 ఏమైంది? నిన్న ఉన్నాడు దాకా బాగానే ఉండవు కదా. సరే ఇంకోటి, ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 4-5 కుక్కలను చూసి భయపడుతుంది. అప్పుడు ఒక కుక్క వచ్చి చెప్తుంది, అమ్మ ధైర్యంగా ముందుకెళ్ళు, ఎందుకు అంటే మేము కుక్కలం మనుషులం కాదు అని. ఆ కుక్క ఈ కుక్కైనా అమ్మ బంగారు తల్లి అని ఉంటాడు వెళ్ళి, బౌ బౌ బంగారు తల్లి బౌ అని ఉంటాడు వెళ్ళి. మేము మనుషులం కాదు బౌ బౌ. ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటది కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి అని. సో యాబ్రాస్ ముక్క అమ్మాయిలకే కదా అబ్బాయిలు కూడా పీరియడ్స్ ఉండదు, అమ్మాయిలకే కదా అబ్బాయిలు కూడా పీరియడ్స్ ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే అబ్బాయిలకి బ్లీడింగ్ ఉండదు అనమాట, అర్థమైందా నీకు? కాకపోతే ఏమేమి వస్తాయి, ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది, కడుపులు తిరుగుతున్నట్టు ఉంటుంది, చిరాకు దెంగుదా ఉంటుంది, చిరాకు దెంగుదా ఉంటుంది, ఇవి వస్తాయి. అర్థమైందా? పోయి చూసుకో. చదువు సందేహాలు నాకే ఈ మాత్రం అన్న తెలుసు, కొంచెం అన్న తెలుసు. నీకేం చెప్పి చదువుకున్నట్టుండవు కదా శుభ్రంగా. దీని మీద ఫోకస్ ఎందుకు పెట్టి ఉమెన్స్ మీదే? అన్న గ్యాదర్ చేసి డోక్రా గ్రూప్ పెడుతున్నావా? చీటి పాటలు పెట్టి లేకపోతే అందరికి. అయినా నేను నీ గురించి ఇదిగో నేను వ్యూవర్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, అన్న వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు బ్యాడ్ కమెంట్లు పెట్టే ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రేమతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే దగ్గర దెంగతే షేప్ అవుట్ అవుతాడు. వద్దు, ఇంకా అన్నయ్య చంపేస్తాడు. ఆయన ఇంకోటి ఏంటంటే, నీకు అబ్బాయిలే కాదే కదా, అమ్మాయిలు కూడా మెసేజ్ చేశారు, అమ్మాయిలు కూడా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ మీద ఎందుకు చేయట్లేదు? నీకు తెలుసు, నీకు అన్ని మొక్కలు తెలుసు, అన్ని పంచాయతీలు తెలుసు. ఒకవేళ నువ్వు చేసావంటే అమ్మాయి అనేది తీసుకొచ్చి వాళ్ళ మీద అమ్మాయిలు కూడా ఇట్లా చేస్తున్నారు అయ్యి అని చెప్పన్నావు అంటే ఉన్న వాళ్ళు సర్దుకుంటారని కూడా నీకు తెలుసు. ఎక్కడుంటాడే వీడు? సాలాకు దమ్ హైరే. అంత ప్రీ ప్లాన్కి ఎలా ఉంటావు నువ్వు? అంత ప్లాన్ చేసుకుని కూర్చుంటావు కదా, ఇదిగో వీళ్ళమేం చేద్దాం, అమ్మాయిలు మేము చేయకూడదు, చేస్తే కనుక 10 మంది 20 మంది సర్దుకుంటారు, వెళ్ళిపోతారు, మనకి మళ్ళీ ఫాలోవర్స్ తగ్గరని. ఎందుకు ఇట్లా? ప్రతి ఒక్కడు పీరియడ్ స్టార్ట్ అంటుండే. ఫస్ట్ ఎవడు రాడు అంటుంది అన్ననే తప్పు. దానికైతే మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. అభి ఫీల్ ముందు ఉంటుంది నీకు. నేనైతే అమ్మాయిని కాదు బ్రో అంటది నిన్ను. నువ్వు అమ్మాయివనో లేకపోతే నువ్వు అబ్బాయిని తెలియకనో కాదు, నువ్వు మాట్లాడే మాట ఒక పాయింట్ తర్వాత చిరాకు వచ్చి అందరికి ఇరిటేషన్ వచ్చి అంటున్నారు తప్ప నిన్ను అనాలా లేకపోతే నిన్ను తప్పనాలా మ్యాటర్ కాదు. సో అది పాయింట్. అరే రోజుకి ఎంత చిల్లర లెక్కలు చేస్తున్నా ఆయన. మరి ఎవర్రా చిల్లర కథ చేసింది? ఏం చేశారన్న చెప్పు. అంటే వర్షం పడుతుందని చెప్పి బండిని బ్రిడ్జ్ కింద ఆపుకుని తగ్గకుండా, అంటే అందరం ఆపుకుంటాం కదా బండి బ్రిడ్జ్ కింద. ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది, ఆమె మొత్తం తడిచిపోయింది వర్షంలో. ఆమె అయ్యో బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయింది. నా అయ్యో పక్కన బండి మీద ఇంకొక రాపుడు హౌలగాడు, వాడు అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయి స్నాప్ తీసుకుంటూ పచ్చిగా ఎక్కడ అనిపిస్తుంది తెలుసు కదా. సో అట్లా అనిపిస్తుంది చెప్పి వాడు స్నాప్ తీసుకుంటూ ఓరే యాబ్రా చదవా, అదేదో నువ్వు అక్కడే ఉండవు కదా, ఫోన్ తీసుకొని ఇచ్చిడి ఎంగి రాగిపెట్టి 2 బేకొచ్చు కదా. ఎట్లాంటివన్నీ మనం ఇంటికి రావాలా, ఇవన్నీ చూడ ఇట్లా అట్లా వెళ్ళిపోయి వీడియో తీయాలా, కారు ముందు పెట్టాలా కెమెరా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. బంగారు తల్లి ఇవాళ ఒక వీడియో చూసినామా, ఒక చెత్త నాగుడికి ఏం చేశాడంటే ఒక అమ్మాయి తెలిసినప్పుడు పచ్చుకుంటే తెలుసు కదమ్మా. ఎందుకు ఇవన్నీ 2 బేకొచ్చు కదా అక్కడ. ఇదంతా వదిలేసి నువ్వు ఇంటికి వచ్చి వీడియో తీసి ఇట్లా ఈ ఒకటి అనుకొని ఎందుకు ఇట్లా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఒక్కటి చూసి ఎంజాయ్ చేయండి. కామెంట్ చేయకు. నువ్వు పెట్టే కామెంట్ ఎట్లుండాలంటే చదివేటోని కళ్ళల్లో వాటర్ రావాలి.